కృష్ణమోహన్ రెడ్డి వార్త వచ్చింది ఇక్కడ ఒకసారి చూడండి. హస్తం గుర్తుకే ఓటేయండి, కాంగ్రెస్ ర్యాలీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల అభివృద్ధికి, వార్డుల్లో సమస్యల పరిష్కారానికి అందరూ హస్తం గుర్తుకు ఓటేయాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న 37 మంది కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాగా భారత రాష్ట్ర సమితి నుంచి గెలుపొందిన కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి ఫిరాయించారని, ఆయన సభ్యత్వం రద్దు చేయాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోర్టును ఆశ్రయించడం, ఎమ్మెల్యే పార్టీ మారినట్లు ఆధారాలు కనిపించడం లేదని శాసనసభాపతి క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొని ప్రసంగించడం చర్చనీయాంశం అయింది. ఇప్పుడు శాసనసభాపతి ఇచ్చినటువంటి ఆ క్లీన్ చీట్ ఏదైతే ఉందో, గడ్డం ప్రసాద్ గారు మిమ్మల్ని అవమానించినట్లుగా ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడినట్టుగా మనం అందరం చూసుకోవాలి. ఎందుకంటే మీరే క్లీన్ చీట్ ఇచ్చారు. కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడ కూడా పార్టీ మారలేదు, పార్టీ మారినట్టు ఎక్కడ ఎవిడెన్స్ లేదని చెప్పి శాసనసభ స్పీకరు గడ్డం ప్రసాద్ చెప్తాడు. గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో, కానీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరి రేవంత్ రెడ్డి టవలేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, మారినట్టు ఎక్కడన్నా ఎవిడెన్స్ ఉందా అని చెప్పి ఆయన మాట్లాడుతాడు. స్పీకర్ కూడా క్లీన్ చిట్ ఇస్తాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి ఈ సభలలో, ఈ బహిరంగ ప్రదేశాలలో కాంగ్రెస్ కండువా వేసుకొని కాంగ్రెస్ అభ్యర్థులని గెలిపించండి అని చెప్పి ఆయన అంత క్లియర్గా మాటలు మాట్లాడుతుంటే మరి శాసనసభాపతికి ఈ మాటలు వినపడట్లేదా, కనపడట్లేదా? రేవంత్ రెడ్డి కనపడట్లేదా? కనీసం మీకు ఒకటే అండి, ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో కూడా దానం నాగేందర్ టెక్నికల్గా దొరికిపోయింది. ఆయన అడ్డంగా ఆయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫా మీద పోటీ చేసిండు సికింద్రాబాద్లో. అంత అడ్డంగా దొరికిపోయి నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా. నిజంగా సిగ్గు అనిపిస్తుందా? ప్రజలు నవ్వుకుంటారు మిమ్మల్ని చూస్తే. ఎందుకు గెలిపించినాం, ఇట్లాంటి అసమర్థులను ఎందుకు గెలిపించినామని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినావు కదా దానం నాగేందర్, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసినావు. నువ్వు మళ్ళీ పార్టీ మారలేదని ఎట్లా చెప్తావు? ఆయన ఇంకొక ఆయన ఉంటాడు, కడియం శ్రీహరి. ఆయన ఏమంటాడు, నేను ఒక విలేకరు అడుగుతాడు, మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్ అని అడిగితే, నేను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నా అంటాడు. అంటే నీ పార్టీ ఏ పార్టీ కూడా నీకు తెలియదా? నువ్వు గెలిచిందేమో బీఆర్ఎస్లా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్లోకి జంప్ అవుతావు. మళ్ళీ నేను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నా అని చెప్తా. దమ్ముంటే చెప్పండి. మీరు కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళ పేర్లు, వీళ్ళ ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం మనం. 10 మంది మారి యాక్చువల్గా వీళ్ళ పేర్లు వచ్చినాయి కూడా కాబట్టి మాట్లాడుతున్నాం మనం. మీకు దమ్ము, ధైర్యం ఇంకేమైనా ఉంటే మీరు చెప్పండి, ధైర్యంగా చెప్పండి. మేము పార్టీ మారినాం, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, రేవంత్ రెడ్డి మాకు కండవ కప్పిండు, ఉప ఎన్నికలకు వస్తే మేము ఎదుర్కొంటాం, మళ్ళీ గెలుస్తాం అని చెప్పి దమ్ముంటే చెప్పండి. మీరు చెప్పండి. ఒకటే అండి, ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ పార్టీ ఫిరాయింపులు జరిగినాయి అని చెప్పి తేలిందనుకో ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వచ్చినాయనుకో వీళ్ళు గెలవరు, వీళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. రేవంత్ రెడ్డి కూడా వీళ్ళని కూర్చోబెట్టి మంచిగా చెప్పినట్టున్నాడు, మీరు ఉన్నది అఫీషియల్గా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాకపోతే మీరు మా పార్టీ కోసం పనిచేయాలి, మా మనుషులు మీరంతా, ఎవరన్నా అడిగితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పండి, అయిపోతుంది. ఏముంది, పంచాయతీ ఉండదు. ఇప్పుడు ఈయనేమంటుండు, నేను సరే బీఆర్ఎస్లో ఉన్నాడు అని చెప్పి స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తాడు. కృష్ణమోహన్ రెడ్డి ఏమో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ కండ వేసుకొని కాంగ్రెస్ లీడర్ల మధ్యలో ఉండి కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు వేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి అంత క్లియర్గా వీడియోలో ఎవిడెన్స్ ఉంది. కనీసం మీకు సిగ్గు అనిపిస్తలేదా ఇట్లా మాట్లాడడానికి? కనీసం ప్రజలు చూస్తారు. మరి వెనకాలేం మాట్లాడినాం మనము, ముందేం మాట్లాడినాము, ఏం కేసు నడుస్తుంది, ఇంకా పెండింగ్లోనే ఉంది, ఆ పార్టీ ఫిరాయించిన కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది, ఒక కొలిక్కి రాలేదు అనే సోయి లేకుండా ఎట్లా పడితే అట్లా ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఉంటాయని తెలియదా మీకు? రాజకీయాల్లోనే ఉన్నారు కదా మీరు, వీడియోలు తీస్తారని తెలియదా?
అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని చెప్పి చెప్తున్నారా? ఎట్లా నాకు అర్థం కాలేదు. మీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టాలి. మీరు బీఆర్ఎస్ క్యాండిడేట్లను గెలిపించండి అని చెప్పి మీరు మాట్లాడాలి. బీఆర్ఎస్ కండవాలు కనపడాలి. నువ్వు కాంగ్రెస్లో ఉండి మళ్ళీ బీఆర్ఎస్ ఉన్నా ఉన్నా అని చెప్తే ఎట్లా నమ్ముతారు? ప్రజలు చూస్తున్నారు అంతా. 2028 ఎన్నికల్లో ఈ ఎవరు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహర్ కావచ్చు, ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఓడగొడతారు. ఫస్ట్ పోయే వికెట్లు ఇయ్యే అసెంబ్లీ ఎన్నికలు వస్తే అంత దారుణంగా ఓడిపోతారు. రేవంత్ రెడ్డికి ఏముంది, ఆయన మీకు అర్థం కాని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి మిమ్మల్ని వాడుకుంటున్నాడు. మీరు బలైపోతారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బలైపోతారు. నెక్స్ట్ వచ్చే అసెంబ్లీలలో మీరు గెలవరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఉండొచ్చు, మెజారిటీ ఎమ్మెల్యేలు మాకే ఉన్నారు అని చెప్పుకోవడానికి ఆయన కొంత మాకు ఇంత బలం ఉందని చెప్పి ఆయన సైడ్ ఆయన చేసుకుంటాడు. లాస్ట్కు మోసపోయేది మీరే, గుర్తుపెట్టుకోండి. ఒకటే, అటన్నా ఉండండి ఇటన్నా ఉండండి. ఉంటే